హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మా హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సంక్రాంతికి 3 నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా గ్రూప్ 1 నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్, విద్యుత్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో అదే విధంగా అటవీ శాఖల్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ విషయానికి వస్తే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో, మనకు ఆల్రెడీ పాత నోటిఫికేషన్ 563 పోస్టులతో ఇవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా మరి తుది తీర్పు జనవరి 22న ఉన్నది. సో ఈ యొక్క పాత నోటిఫికేషన్ అయితే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కొత్త నోటిఫికేషన్తో దాదాపు కూడా ఇక్కడ 200 నుంచి 300 మధ్య నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. సో కొత్త ఈ ఇయర్లో ఈ యొక్క 2026లో ఈ యొక్క కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయానికి వస్తే దాదాపు కూడా ఈ పోలీస్ నోటిఫికేషన్లో 14 నుంచి 15,000 వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే ఇక్కడ మనకు పోలీస్ నోటిఫికేషన్లో 3 స్టెప్లు ఉంటాయండి. అంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత మెయిన్స్, ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ అనేసి 3 టెస్టులు ఉంటాయి కదా. ఈ 3 ఈ యొక్క టెస్టులో భాగంగా ఏదైతే మనకు ఈ యొక్క ప్రక్రియను మరి చాలా ఆలస్యం జరుగుతుంది కాబట్టి అందుకోసమే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తే మరి అప్పటికల్లా అంటే అతి తొందరలోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో మొదటి నోటిఫికేషన్సే పోలీస్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ మనకు ఏదైతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఎస్ఐ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఏజ్ అయిపోతుంది అనేసి దాదాపు కూడా 4 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ లేవనేసి కూడా ఇక్కడ అభ్యంతరాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేదైనా సరే ప్రభుత్వము మరి దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అతి తొందరగానే ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనకు రీసెంట్గా కూడా కొత్త డిస్కమ్ కూడా ప్రభుత్వము స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్త డిస్కంతో పాటు మిగతా ఉన్నటువంటి 2 డిస్కంలలో కూడా మరి వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కామన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వము వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. అదేవిధంగా మనకు జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అతి తొందరలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ప్రిపేర్ కావండి. నెక్స్ట్ మనకు అటవీ శాఖలో నోటిఫికేషన్ ఆల్రెడీ అటవీ శాఖలో 1,500 పైగా పోస్టులతో బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా జిల్లాల వారీగా కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వము ఇక్కడ ఈ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో మాత్రము మరి గతంలోనే ఇవ్వలేదు నోటిఫికేషన్స్. కానీ ఈసారి మాత్రము ఈ యొక్క నోటిఫికేషన్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేస్తుందన్నమాట. దీంట్లోనే మనకు చూడొచ్చు ఎఫ్బిఓ, తర్వాత ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేసి 3 ఉద్యోగాలు ఉంటాయండి. 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి. సో కానీ మనకు గతంలో 2017, 18 ఆ టైంలోనే ఇచ్చారు ఈ నోటిఫికేషన్స్. అప్పటి నుంచి ఈ నోటిఫికేషన్స్ లేనందున ప్రభుత్వము మరి దీనిపైన కసరత్తు చేసి మరి యొక్క నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు చాలా రకాలుగా ఇక మనకు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మిగతా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో మరి అతి తొందరలోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఏదైనా సరే ప్రభుత్వం ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.